హాయ్ అండి. నేనైతే బొచ్చు చేప కర్రీ అయితే చేస్తున్నాను. మనం ముందు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని నూనె ఏగిన తర్వాత ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటమే. చూడండి నేను ఉల్లిపాయ ఫ్రై చేసుకుంటున్నాను. ఎప్పుడు చెప్పినట్టే చేపల పులుసులోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాను. చూడండి బొచ్చు చేప అనేది చేప అయితే వెడల్పుగా ఉంటుంది. అందులో సగమే తలకాయ ఉంటుంది. ఇదే బొచ్చు చేప అంటారు. చూడండి ఈ చేప అనేది పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మిగతా చేపలైనా బాగానే ఉంటుంది, కానీ ఈ చేప టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఉప్పు, కారం, అల్లం పేస్టు, నూనె వేసి కొంచెం పక్కకు పెడతాను. ఇలా వండితే చాలా బాగుంటుంది. అలానే కలిపి పెట్టేసినా కూడా బాగానే ఉంటుంది, కానీ వెరైటీలుగా వండుకుంటే బాగుంటుంది. ఇదిగోండి నేను ఉప్పు కారం వేసిన తర్వాత పక్కన పెట్టేశాను. గంట సేపు పక్కన పెట్టేశాను. ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత మనము ముక్కలు ఇందులో వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్నాక ఆ కారం ఉన్నది వాటర్ పోసేసుకొని ఇందులో వేసేసుకుంటామే. చింతపండు అరగంట సేపు నానబెట్టేసుకోవాలి. మెయిన్ చేపల పులుసులోకి ఉల్లిబొందు లేనిదే చేపల పులుసు అవ్వదుగా, అందుకే చేపల పులుసులోకి ఉల్లిబొందు వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. ఇలా ఉడికేటప్పుడు ఫిష్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.